ఏంజల్స్ అంటే మనం దైవదూతలు అంటుంటాం. బట్ ఆ పేరుతో ఒక ట్యాక్స్ ఉందని ఇప్పటిదాకా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ట్యాక్స్ పేరు రావడంతో పాటుగా ఆ ట్యాక్స్ తొలగించడం అన్నటువంటి దాంతో అసలు ఏంటది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే స్టార్టప్ కంపెనీలకు ఊరటనిచ్చేటటువంటి విధంగా ఈ ఏంజల్ ట్యాక్స్ని ఎత్తేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అసలు విషయం ఏంటంటే, దేశంలో ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటాం, అట్లాగే దాని ద్వారా కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతుంటాయి. అయితే రెగ్యులర్ మార్కెట్ విలువ కంటే కూడా అన్లిస్టెడ్ కంపెనీలు లేదా స్టార్టప్లు సమీకరించే నిధుల మీద విధించేది ఇదివరకు ఆదాయపు పన్ను. అంటే అన్లిస్టెడ్ కంపెనీలకి స్టార్టప్ కంపెనీలు డబ్బులు కలెక్ట్ చేసి, అంటే పెట్టుబడి ఏదన్నా తీసుకొస్తే ఆ పెట్టుబడి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. దాన్నే ఏంజల్ ట్యాక్స్ అనేవాడు. ఇప్పుడు ఇదే స్టార్టప్లతో పాటు ఇన్వెస్ట్ చేసే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళు కూడా ఇక అందుకని వెనక్కి తగ్గుతున్నారు. అంటే పెట్టుబడి పెట్టడానికి కూడా పన్ను కట్టడానికి ఎవడో సిద్ధపడతాడు. దాంతో వెనక్కి తగ్గుతున్నటువంటి వేళ ఆ విధానాన్ని తీసేయమని చెప్పి ఏదైతే పరిశ్రమల అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక భాగం DPIIT సిఫార్సు చేయడంతో ఆ తొలగింపుకు నిర్ణయించారు. తాజాగా భారత్ని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చాలంటే ఈ ఏంజల్ ట్యాక్స్ తీయాలన్నటువంటి సూచనని ఆమోదించారు.